ఆ లెవెల్‌లో వస్తాయి. అంటే కంప్లీట్ తగ్గిపోతాయన్నమాట. అండ్ దాంట్లో ఏంటంటే మన విషయంలో ఇప్పుడు మినరల్స్ అనేవి కూడా మీకు యాడ్ అవుతాయన్నమాట. మినరల్ ఎన్రిచ్‌మెంట్ సిస్టమ్. మినరల్స్ అనేవి కూడా వాటర్‌లో మనకి యాడ్. ఇది మీకు మామూలుగా డైరెక్ట్‌గా వస్తున్న వాటర్ ఇది. ఇది వచ్చేసి 35 అట్లా. అదే మీరు ఇంకొక రోజు పెట్టారనుకోండి ఇట్లానే అవి 60, 70కి వచ్చేస్తాయి అన్నమాట. ఏంటంటే గాలిలో ఉన్న కంటామినేషన్ అనేది మళ్ళీ కలిసిపోతూ ఉంటుంది కాబట్టి టీడీఎస్ కూడా పెరిగిపోతుంది. అదే మనకి మిషన్లో ఉన్న వాటర్ మీరు ఒక్కరోజు కాదు నెల రోజులు అట్లానే పెట్టినా కూడా ఎంతైతే టీడీఎస్ వస్తుందో 10, 12 ఎట్లయితే వస్తుందో అంతే టీడీఎస్ మీకు నెల రోజుల తర్వాత కూడా సేమ్ టీడీఎస్ ఉంటుంది మిషన్లో ఉన్నవాడు. తీసారనుకోండి మామూలు ఒక రోజు 2 రోజుల్లో తాగేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అదే మిషన్లో అట్లానే ఒకవేళ మీరు పెట్టేసి ఊరికిందా కూడా అది మీకు అట్లానే అదే టీడీఎస్ మెయింటైన్ అవుతుంది. ఒక మీరు 10 రోజుల తర్వాత వచ్చినా సరే కూడా అయ్యే వాటర్ తాగేసేయచ్చు డైరెక్ట్గా. నేను మళ్ళీ ప్యూరిఫై చేసుకొని తర్వాత తాగాలి అంటే మనకి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. అంతైతే వేస్ట్ చేసే పని లేకుండా మనం డైరెక్ట్ అదే వాటర్ మనం తాగొచ్చు అనమాట. మిషన్లో ఉన్న డైరెక్ట్ అవే తాగొచ్చు. మీరు ఒక 10 రోజులు తాగదు కానీ 20 రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చినప్పుడు తాగొచ్చు. ఖాళీ చేసి కంప్లీట్ అవసరం లేదు. మిషన్ ఆన్లోనే పెట్టి వెళ్ళొచ్చు మీరు. దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఊరి నుంచి వచ్చినప్పుడు ఎన్ని వాటర్ ఎప్పుడు ఆన్లైనే ఉంచాలి మేడం. అవి ఆన్లైన్లో ఉంచేసి అదే వాటర్ మీరు మామూలు ఎన్నిసార్లు అయినా కూడా ప్యూరిఫై చేసుకుంటూ తాగవచ్చు. మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్లీ కూడా తాగవచ్చు. ఇప్పుడు వచ్చే వరకల్లా వేరే ఏంటంటే మీకు ఒక రోజు లేదంటే 2 రోజులే ఉంటాయి. కానీ ఇదేంటంటే నెల రోజులు అట్లా పెట్టినా కూడా నీళ్ళు అనేవి పాడు కావు. సేమ్ ఎట్లా ఉన్నాయో అదే ప్యూరిఫికేషన్ సైడ్ ఉంది. టేస్ట్ కూడా మీకు ఏ టేస్ట్ అయితే ఉన్నాయో అదే టేస్ట్ ఉంటుంది. మీరు నెల రోజులు వచ్చినప్పుడు ఇమీడియట్లీ వాటర్ తాగవచ్చు. ఇప్పుడు బయట నుంచి వచ్చి ఒక అరగంట వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేం కదా. దానికి ఏంటంటే ఇమీడియట్లీ అవే వాటర్ తాగేసి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. దీనివల్ల టీడీఎస్ లెవెల్ అనేది తెలుసుకోవచ్చు. ఏ పర్సెంటేజ్లో ఉంది అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదే మనకు వాటర్లో కంటికి కనిపించిన డస్ట్ అనేది ఎలక్ట్రోలైజర్ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మీటర్ అనేది ఇప్పుడు వాటర్ మీకు వైట్గా ఉంది కదా, దీనిలో ఎంత డస్ట్ ఉంది అనేది ఈ మీటర్ ద్వారా చూడొచ్చు. రాదు బయట ఉన్నాయమ్మా బకెట్లో వదిలేదనుకుంటే అది ఏమంటారో ఏమవుతుందో చెప్పు ఫస్ట్. ఎలక్ట్రోలైజర్ మీటర్ అంటుంది. ఏంటంటే ఎలక్ట్రోలైజర్ ద్వారా వాటర్లో డస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. మీకు ఇప్పుడు వాటర్ కనిపించింది అంటే వైట్గా ఉంటుంది. దీంట్లో డస్ట్ ఎట్లా వస్తుంది ఎంత ఉంది అనేది మీకు ఎలక్ట్రోలైజర్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. గుడ్ వాటర్లో కానీ బ్యాడ్ వాటర్ కానీ రెండింటిని అబ్జర్వ్ చేస్తారు. అదే మంచి నీళ్ళు అనుకోండి ఎటువంటి చేంజింగ్ ఉండదు. అదే మీకు డస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఆ డస్ట్ కూడా తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా. మంచి దగ్గర తీసుకొని బయట కనపడాలి వాటర్ ఎలా ఉన్నాయి డస్ట్ బాగా. స్టాప్. ఇవి రెండు డిఫరెన్స్. ఈ వాటర్ టచ్ చేసి చూడండి ఎంత వేడిగా ఉన్నాయి. ఈ వాటర్ చూడండి అండ్ వాటర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. డస్ట్ ఉంటుంది, కలర్ చేంజింగ్ ఉంటుంది. మనకు అదే ఆ వాటర్ అనుకోండి ఇంత పర్సెంటేజ్ కూడా ఉంటుంది డస్ట్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఇంకా తగ్గుతుంది. కలర్ చేంజింగ్ కూడా ఇంకా కలర్ చేంజింగ్ కూడా రాదు. 1% కూడా డస్ట్ అనేది మీకు అందరూ 300 అబౌవ్ 400 వరకు టీడీఎస్ ఉంటుంది. బిలో 10 or 20 వరకు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు హెల్త్ఫుల్గా మీకు వాటర్ అనేది బాగుంది. హెల్త్ విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ విషయం టేస్ట్ కూడా ఏంటంటే కంప్లీట్లీ మీకు ఇప్పుడు ఈ తాగుతున్న మినరల్ వాటర్ కంటే కూడా అంటే మేము నిర్ణయం వాటికంటే కూడా మీకు చాలా బాగుంటాయి వాటర్. అంతకుముందు ఆక్వా గార్డ్ ఉంది అక్కడ దాని ఆ వాటర్ తాగుతాం. మీకు ఆక్వాగార్డ్ అంటే కూడా ఇది చాలా మంచిది. ఆక్వాగార్డ్ ఏంటంటే ఓన్లీ యూవీ సిస్టమ్ అది ఆర్ఓ కాదు. యూవీ అనేది ఏంటంటే ఆల్రో వైరస్ ఓన్లీ ఏంటంటే మనకి వాటర్లో మంచినీళ్ళనే దాన్ని క్లీన్ చేస్తాను. జస్ట్ ఏంటంటే మనకి వాటర్లో కంటికి కనిపించే డస్ట్ని మాత్రమే తీసేస్తుంది. అది ఆ డస్ట్ తీసిన తర్వాత మనకి ఇచ్చే వాటర్ ఏంటంటే కొద్దిగా టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాని దాంట్లో వేరే ప్యూరిఫికేషన్ అంటే ఏముంటుంది. ఇదేంటంటే మనకి వాటర్లో ఉన్న వేస్టేజ్ని సపరేట్ చేస్తున్నారు మనకి వర్ల్పూల్ మిషన్ అనేది. వాటర్లో ఉన్న వేస్టేజ్ని తీసేసి గుడ్ వాటర్ని మాత్రమే మనకు అందిస్తుంది అనమాట.
ఆ గుడ్ వాటర్ వల్ల మనకి ఈవెన్ దానిలో విత్ మినరల్స్ కూడా ఎన్రిచ్మెంట్ అయ్యి వస్తాయి. వాళ్ళు షిఫ్ట్ చేస్తారు కదా మీరు లేదు. 6 months అయినాక. ఈ వాటర్లో మనకి డస్ట్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోవచ్చు. కంప్లీట్ ఏంటంటే మీకు చూపించిన తర్వాతనే మేము కూడా చేస్తాం. ఎందుకంటే మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఒక విషయం మా వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఇంట్లో చూసాను కదా. ప్రతి ఒక్కళ్ళే చూపించిన తర్వాతనే చేస్తాం. ఎందుకంటే మనకు కూడా మీకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇట్లా ఉంటుంది, దీని ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. అందుకే బిగిస్తుంది. అంటే మా వేరే వాళ్ళు కూడా ఇచ్చారు మా ఫ్లాట్ వాళ్ళు. ఎందుకులే వీడు మనాడు చెప్పాడు కదా అని వాడికి ఫోన్ చేసి చెప్పమని చెప్పామన్నమాట. ఎందుకంటే సార్కి ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి అతనికి నమ్మకం. కూడా చెప్పారు. ఇది ఒక 7 నెలల తర్వాత చెప్పింది మీరు వస్తారు వచ్చేస్తారా చెప్పండి. ठीक है ऑनलाइन लो अच्छो वाला